వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కావలిపట్టణంలోని మందాటి చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చెరువును పరిశీలించి నీటి వనరుల సంరక్షణపై అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువుల అభివృద్ధి ద్వారా భూగర్భ జలాల స్థాయి పెరుగుతుందని, ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, సాగునీటి సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొని నీటి వనరుల ప్రాముఖ్యతను వివరించారు. ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ओम अस्य पूर्वोक्तेन विशेषणविष्टायामस्यां सुमेधां ओम शुक्लां प्रधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ते अजानपद्मार्कं गजाननमहन्निसमनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे ओम देवीं वाचमहीं च देवां स्नानधर्मान् वृतमतभराक्लपे वैवस्वत मन्मन्त्रे कालिके ब्रह्मपादिजम्बो द्विपर्तवश भरतखण्डे मेरोः दक्षिण दिग्भागे श्री वेंकटाचलस्य उत्तर प्रदेश मध्य प्रदेश भवतल श्री गंगा भवानी देवी नमः संपूर्ण प्रसाद गंगा भवानी देवी नमः संपूर्ण प्रसाद फल सिद्धिरस्तु ओम श्री गंगा भवानी देवी नमः ओम प्रकृत्यै नमः ओम विकृत्यै नमः ओम विद्यायै नमः ओम सर्वपदप्रदायै नमः ओम श्रद्धायै नमः ओम निरभ्यै नमः ओम सुरभ्यै नमः ओम परमात्मकाय नमः ओम वाचाय नमः ओम पद्मालयाय नमः ओम पद्मे नमः ओम शुचै नमः ओम स्वाहाय नमः ओम सुधाय नमः ओम धन्याय नमः ओम हिरण्यै नमः ओम लक्ष्मी नमः। राष्ट्र प्रभुत्व ओम ऐसे अनंत राष्ट्र श्री गंगा भवानी देवी संपूर्ण अनुग्रह प्रसाद फल सिद्धिरस्तु श्री गंगा भवानी देवी नमः ओम संपूर्ण अनुग्रह प्रसाद फल सिद्धिरस्तु पदारविन्दयोः दिव्यधूपमाग्रापयामि साक्षात् दीपं दर्शय दिव्यधूपमाग्रापयामि साक्षात् दीपं दर्शय आदितं प्रभुलास्कर महातेजा धूपो यं प्रदीक्षितां साक्षात् दीपं दर्शयामि दीपानन्तरेण सुधाचमनीयं वस्त्रं समर्पयामि पात्रं मदा आपोन्नं ददाति मद्भ्यो सानेदे एकदा प्राणपहारते एकनाजं भोज्यं साम्राज्यं वैराज्यं परमेशितं राज्यं जन्मक्षेत्रं नैमिसारण्य पूजितं देवं मेषां देवकी पुण्यराशिः तेषां प्रपज्य नारायणं सकमरं सकमरेन्द्रं वैकानसं मम गुरोनेकनिकवेन्द्रं भृगुअत्रकस्य मारीचमुखा नमामि सन्नं प्रपज्ये ओममहिते तत्पुरुषाय च विद्महे एकदन्ताय च धीमहि तन्नो दन्त्री प्रचोदयात् ओम गंगाभवानी देव्यै नमः ओम सम्पूर्ण अनुग्रह प्रसाद फल सिद्ध्यर्थं पदारविन्दयोः नानाविध परिमलपत्र गन्धपुष्पपूजां समर्पयामि सुवर्णरसस्तदां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मामहं स्वाम् आवह जातवेदो लक्ष्मी मरुपगामिनीं यस्यां विन्देहं गामश्वं पुरुषम् अनुमन्तम् अश्वपूर्वां रजमज्जामसनापर प्रबोधनीं श्रियं देवीं वक्रवेश ఓకే సార్. అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఒక పవిత్రమైనటువంటి దినానికి నాంది పలికిన రోజు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా జలహారతి జలసిరి మీద ఈరోజు ఈ కార్యక్రమాన్ని గంగాదేవిని పూజించేటువంటి క్రమానికి నాంది పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మందాడు చెరువు గట్టున జలహారతి తీసుకోవడం జరిగింది.
ధనం కంటే మిదం జగత్ అనేది గత నానుడి. ఈరోజు ధనం కంటే నీరు గొప్పదనేది ఈరోజు నానుడి. డబ్బు లేకపోతే పక్కవారి దగ్గర రుణం తీసుకోవచ్చు, దేశానికి అప్పులు డబ్బు లేకపోతే ప్రపంచం నుంచి అప్పు తెచ్చుకోవచ్చు, కానీ నీరే లేకపోతే ప్రాణమే లేదు. అంటే డబ్బు కంటే కూడా నీరు అంత గొప్పది. కరువు కాటకాలు ఏర్పడ్డా వరుణదేవుడు కరుణ లేని రోజున తాగడానికి నీళ్లు లేకపోతే మన జీవితాలు అధోగతి పాలవుతున్నాయి. అందుకనే ఈరోజు పవిత్రమైనటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి రాముడైన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఒకవైపున ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడుపుతూ ఆంధ్రప్రదేశ్లో అప్పులలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అప్పులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు అంతా కూడా ఉపాధి కల్పించడం కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రీలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తూ ఈరోజు మరొక సంపద అయినటువంటి నీటిని ఒడిసి పట్టుకోవాలి, నీటి సంపదను దాచిపెట్టుకోవాలి, భావితరాలకి నీటిని భద్రంగా ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని, ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడినాడు, కరువు కాటకాలు ఏర్పడినాడు, వరుణ దేవుడు కరుణ లేని రోజున నీళ్ళంటూ లేకపోతే పశు పక్షాదులతో పాటు జనం కూడా నిరుపయోగమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ నీటిని ఒడిసి పట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈరోజు జలసిరి కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు పోతున్నటువంటి మన అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారిని కావలి నియోజకవర్గ ప్రధాన తరపున అందరం కూడా ఈరోజు కీర్తిస్తూ అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కావలిలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ చెరువుల్లో నీళ్లు ఉండాలి, వర్షాల ద్వారా వచ్చినటువంటి నీటిని చెరువుల్లో భద్రపరచాలి, అదేవిధంగా గ్రౌండ్ వాటర్లో కూడా భద్రపరచాలి, భూమి కింద కూడా నీళ్లను భద్రపరచాలి. ఒకవేళ కరువు కాటకాలు ఏర్పడిన రోజున భూమిలో నీళ్లు అంటూ ఉంటే వాటిని బోర్ల ద్వారా బయటికి తీసి జనాలందరికీ కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రౌండ్ వాటర్ని కూడా పెంచేదానికోసంగా ఈ రోజున ఈ జలసిరి కార్యక్రమాన్ని తీసుకుని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రోజున అన్ని చెరువులకి మరమ్మతులు చేస్తూ అన్ని చెరువులకి నీళ్లు వచ్చేటువంటి సప్లై ఛానళ్ళన్నింటినీ ఆధునీకరిస్తూ ఏ ఒక్క చుక్క నీరు కూడా మంచి నీళ్లు సముద్ర పాలు కాకూడదని కొన్ని కోట్ల టీఎంసీల సముద్రం నీరు ఉన్న జీవితానికి ఉపయోగపడినటువంటి నీరు అది. ఆ మంచి నీటిని ఆ నీటిలో కలవనీయకుండా ఉన్న నీటిని అన్నింటినీ కూడా ఉంటే ట్యాంకుల్లో ఉండాలి, లేదంటే భూమిలో వెనికి మన అందరికీ ఉండేటువంటి విధంగా బోర్ల ద్వారా మనం ఆ నీటిని సద్వినియోగం చేసుకునేటట్టు ముందు చూపుతో ఈరోజు బహుశా ఏ తల్లి తండ్రి కూడా మన జీవితాని కోసం ఇంత దారి చూపడు. కానీ ఈ రాష్ట్రం కోసం 76 సంవత్సరాల యువకుడు ఈరోజు నిరంతరం కష్టపడుతూ భావి భారత పౌరులకైనటువంటి ఆంధ్రప్రదేశ్ పౌరుల కోసం ఆయన చేస్తున్నటువంటి ధీరోదాత్తమైన నిర్ణయాన్ని మేమందరం కూడా కీర్తిస్తూ ఆయన నడకలో మేమందరం కూడా పాలు పంచుకున్నాడు అదృష్టం. తెలుగుదేశం పార్టీలో ఉండటం అదృష్టంగా భావిస్తూ ఆయన నీడలో మేమందరం కూడా కావలి అభివృద్ధి చెందుతున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.